Hello friends, welcome to CSN's educational channel for general knowledge, English and current affairs. ఈ వీడియోలో భాగంగా మనము ఇండియన్ జాగ్రఫీ కూడా ప్రారంభిద్దాం. మొదటిసారిగా భారతదేశ ఉనికి విస్తరణ పార్ట్ 1 చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మన భారతదేశానికి ఒకవైపున భూభాగము, మూడు వైపుల జలభాగము ఆవరించి ఉంది. అందువలన మన దేశాన్ని ఒక ద్వీపకల్పంగా మనం పిలుస్తాము. ద్వీపకల్పం అంటే మూడు వైపుల నీటితో ఆవరించి ఉంటుంది, ఒకవైపు మాత్రమే భూభాగం ఉంటుంది. ద్వీపకల్పం ఎలా ఉంటుందో ఒకసారి ఈ మ్యాప్లో చూద్దాం. చూడండి, ఈ మ్యాప్లో మూడు వైపులా నీటితో ఆవరించి ఉంది. అంటే తూర్పున, పడమరన మరియు దక్షిణాన మన భారతదేశం చుట్టూ కూడా నీరు ఉంది. ఉత్తరం వైపు మాత్రము భూభాగముతో ఆవరించి ఉంది. కాబట్టి మన దేశం ఒక ద్వీపకల్పము. అయితే ప్రపంచంలో పెద్ద ద్వీపకల్పంగా మనం మాత్రం అరేబియా ద్వీపకల్పాన్ని పిలుస్తాము. ఆ తర్వాత రెండవ ద్వీపకల్పంగా మనము భారతదేశాన్ని పిలుస్తాము. ఓకే, మన భారతదేశానికి ఇండియా అనే పేరు సింధు నది పేరు మీదుగా వచ్చిందని అందరికీ తెలుసు. సింధు నది ప్రవహిస్తుంది కాబట్టి మన దేశానికి ఇండియా అనే పేరు వచ్చింది. ఎలాగంటే పూర్వము మన దేశంపై దండయాత్ర చేసినటువంటి గ్రీకులు సింధు నది పేరు మీదుగా, సింధు నదిని ఇండస్ అని పిలుస్తాము, మన భారతీయుల్ని ఇండోయిలు అని పిలిచేవారు అనమాట. గ్రీకులు ఏం చేశారంటే మన దేశంలో ప్రవహిస్తున్నటువంటి సింధు నది పేరు మీదుగా, సింధు నదిని ఇండస్ అంటారు కాబట్టి మన భారతీయులందరినీ కూడా ఇండోయిలు అని పిలిచారు. అయితే ఆ తర్వాత మన దేశంలోకి వ్యాపారం పేరుని వచ్చారు కదా బ్రిటిష్ వారు. ఈ బ్రిటిష్ వారు ఏం చేశారంటే ఈ ఇండోయిలు అనే పదాన్ని ఇండియాగా మార్చి పిలవడం జరిగిందనమాట. ఇది మన భారతదేశ పటము. ఇందులో సింధు నది ప్రవాహం గురించి మీరు చూడవచ్చు అనమాట. ఆ తర్వాత మన దేశానికి ఉన్నటువంటి పేర్లు కూడా గమనించండి. మన దేశాన్ని భరత వర్ష అంటాము, భరత ఖండ అంటాము, సింధు దేశ అంటాము, ఇండియా అని పిలుస్తాము, హిందూస్థాన్ అని పిలుస్తాము, అలాగే భారత్ అని ప్రస్తుతం మనం పిలుస్తున్నాము. అయితే భరతవర్ష, భరతఖండ ఎందుకు పిలుస్తామంటే మన దేశాన్ని ఒకప్పుడు భరతుడు అనే రాజు పరిపాలించాడు కాబట్టి అతని పేరున భరతవర్ష, భరతఖండ అని పిలుస్తారు. సింధు దేశాన్ని ఎందుకు పిలుస్తారంటే మన దేశంలో సింధు నది ప్రవహించే దేశంగా పిలుస్తున్నారు కాబట్టి సింధు దేశ. అలాగే ఇండియా అనేది బ్రిటిష్ వారు మన దేశాన్ని పిలిచారు. అలాగే బ్రిటిష్ వారు రాకముందు మన దేశాన్ని ఎక్కువగా పరిపాలించిన రాజులందరూ కూడా ఎక్కువగా ముస్లింలే కాబట్టి వాళ్ళ పరిభాషలో మన దేశాన్ని హిందూస్థాన్ అని పిలిచారు. ప్రస్తుతం మన అందరం కూడా ఇండియాని భారత్ అని మనం పిలుచుకుంటున్నాం. తర్వాత భారతదేశం ఎక్కడ ఉంది? అందరికీ తెలిసిందే, ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఏషియన్ కాంటినెంట్ అని. దక్షిణ ఆసియాలో ఉందని మనం నేర్చుకోవాలి. అయితే ఇక్కడ ఎందుకు దక్షిణ ఆసియాని పర్టికులర్గా చెప్పాలి అంటే ఆసియా ఖండం అనేది ప్రపంచంలో పెద్ద ఖండం కాబట్టి ఏ భాగాన భారతదేశం విస్తరించి ఉంది అనే ప్రశ్న ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి నైరుతి ఆసియానా, దక్షిణ ఆసియానా, మధ్య ఆసియానా అని అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి మన భారతదేశం దక్షిణ ఆసియాలో ఉంది. ఇది ఏషియన్ కాంటినెంట్ అయితే ఈ ఏషియాలో దక్షిణ భాగాన అన్నమాట. ఇది కిందనున్నది దక్షిణ భాగం. దక్షిణ భాగాన భారతదేశము ఉందన్నమాట. అలాగే ఈ గ్లోబ్ను పరిశీలిస్తే మనకు ఉన్నాయి అక్షాంశాలు ఉన్నాయి, రేఖాంశాలు ఉన్నాయి, లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. అయితే అక్షాంశాల పరంగా చూస్తే ఇది 0 డిగ్రీల అక్షాంశము. దాన్ని మనం ఏమంటాం? భూమధ్య రేఖ అంటాము. 0 డిగ్రీల అక్షాంశం ఇది ఉంది. ఇది 0 డిగ్రీల అక్షాంశము. ఇది భూమధ్య రేఖ. ఈ భూమధ్య రేఖకు ఉత్తరాన ఉన్నదాన్ని ఉత్తరార్ధగోళం అంటాము, దక్షిణాన ఉన్నదాన్ని దక్షిణార్ధగోళం అంటాము. దీన్ని బట్టి చూస్తే అక్షాంశాల పరంగా ఉత్తరార్ధగోళంలో భారతదేశం ఉంది. రేఖాంశాల పరంగా మనం పరిశీలిస్తే రేఖాంశాల్లో 0 డిగ్రీల రేఖాంశాన్ని తీసుకోవాలి. 0 డిగ్రీల రేఖాంశం అంటే ఏదవుతుంది? ఇది 0 డిగ్రీల రేఖాంశం. అంటే గ్లోబ్ అటు తిరిగి ఉంది కాబట్టి మనకు కనిపించదు, మధ్యలో ఉన్నట్టు. అది కానీ గ్లోబ్ని ఇటు తిప్పినట్లయితే మనకి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ 0 డిగ్రీల రేఖాంశానికి తూర్పునున్న గోళాన్ని మనం పూర్వార్ధగోళం అంటాము. కాబట్టి భారతదేశము రేఖాంశాల పరంగా పూర్వార్ధగోళంలో ఉంది, అక్షాంశాల పరంగా చూస్తే ఉత్తరార్ధగోళంలో ఉంది. అంటే మొత్తానికి
ఏ విధంగా ఆవరించి ఉంది అక్షాంశాలు మరియు రేఖాంశాల పరంగా అంటే ఉత్తరార్ధ పూర్వార్ధ గోళాల మధ్య మన భారతదేశము విస్తరించి ఉంది గ్లోబులో. మరో ముఖ్యమైన విషయం మన దేశం గురించి నేర్చుకుందాం. అదేంటి అంటే మన దేశానికి మధ్య గుండా 23.5 డిగ్రీల అక్షాంశమైనటువంటి కర్కట రేఖ పాస్ అవుతుంది. ఇలా కర్కట రేఖ అది ఒక ఊహారేఖ. ఆ కర్కట రేఖను మనం గమనించినట్లయితే ఆ కర్కట రేఖ మన దేశంలో 8 రాష్ట్రాలను టచ్ చేస్తూ పాస్ అవుతుంది. చూడండి 8 ఈ డాట్స్తో ఉంది కదా లైను, ఇదే కర్కట రేఖ. ఇది మన దేశంలో 8 రాష్ట్రాలను టచ్ చేస్తూ అలా పోతుంది. ఆ 8 రాష్ట్రాలు మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో బిట్ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి 8 రాష్ట్రాలను మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి నంబర్స్ వేసి ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏమో గుజరాత్, ఇది గుజరాత్. నెక్స్ట్ రాజస్థాన్, చూడండి ఇదంతా రాజస్థాన్ అంతా పైకి ఉన్నప్పటికీ కూడా దాని తాలూకు ఎడ్జ్లో మాత్రం టచ్ చేస్తూ వెళ్తుంది. ఇది రాజస్థాన్ రెండోది. నెక్స్ట్ మధ్యప్రదేశ్, చూడండి పూర్తిగా మధ్యప్రదేశ్ని టచ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఛత్తీస్గఢ్, ఆ పక్కనే జార్ఖండ్, తర్వాత పశ్చిమ బెంగాల్, నెక్స్ట్ వన్ త్రిపుర, ఫైనల్గా మిజోరాం. ఈ విధంగా ఆ కర్కట రేఖ అనేది మన దేశాన్ని మన దేశంలో ఉన్నటువంటి 8 రాష్ట్రాలను టచ్ చేస్తూ వెళ్తుంది. కాబట్టి ఇందులో అడిగే బిట్లు ఈ విధంగా ఉండొచ్చు అన్నమాట. కర్కట రేఖ ఏ రాష్ట్రాన్ని ఎక్కువగా టచ్ చేస్తూ వెళ్తుందని అడుగుతున్నాడు. అంటే ఎక్కువ దూరంలో ఖండించేటటువంటి కర్కట రేఖ ఏ రాష్ట్రాన్ని ఖండిస్తుంది అంటే మధ్యప్రదేశ్ని మనం రాసుకోవాలి. తక్కువ దూరంలో ఖండించేటటువంటి కర్కట రేఖ ఏ రాష్ట్రాన్ని ఖండిస్తుందంటే రాజస్థాన్ని చెప్పుకోవాలి. అలాగే కర్కట రేఖ ఏ ఈశాన్య రాష్ట్రాలను టచ్ చేస్తూ వెళ్తుందని అడుగుతాడు. కాబట్టి త్రిపుర, మిజోరాం చెప్పాలి. ఈశాన్య రాష్ట్రాలు 2 ఉన్నాయి, అవేంటంటే త్రిపుర, మిజోరాం. ఓకే, మొదటిసారిగా ఏ రాష్ట్రాన్ని టచ్ చేస్తుందంటే మిజోరాం అనే చెప్పాలి. ఎందుకంటే ఇది పశ్చిమ నుండి తూర్పుకి ఇలాగా మనం భూమి తిరిగేటప్పుడు మొదటిసారిగా ఎక్కడ ఎంటర్ అవుతుందంటే కర్కట రేఖ అనేది మొదటిసారిగా ఏ రాష్ట్రంలో ఎంటర్ అవుతుందంటే ఏం చెప్పాలి? మిజోరాం రాష్ట్రాన్ని మనము చెప్పుకోవాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మన దేశానికి మధ్య గుండా పోయే అక్షాంశం ఏది అంటే 23.5 డిగ్రీల అక్షాంశమైనటువంటి కర్కట రేఖని ఇప్పుడు చెప్పుకున్నాం కదా. మన దేశానికి మధ్య గుండా పోయేటటువంటి రేఖాంశం అనేది ఒకటి ఉందండి. రేఖాంశం నిలువుగా గీచేటటువంటి సర్కిల్స్ ఉన్నాయి కదా, రేఖాంశము. అది ఏంటది? అర్ధవృత్తము రేఖాంశం. ఏంటది? 0 డిగ్రీల రేఖాంశం కాదు, 82.5 డిగ్రీల రేఖాంశం. 0 డిగ్రీల రేఖాంశం అనేది మన గ్లోబ్ మొత్తం ప్రపంచ పటంలో మధ్య నుండి పోయేటటువంటి రేఖాంశం. అది గ్లోబ్లో మన దేశాన్ని నిలువుగా విభజించేటటువంటి రేఖ ఏంటంటే అదే లాంగిట్యూడ్ 82.5 లాంగిట్యూడ్. ఓకే, తూర్పు రేఖాంశం. ఇది గుర్తుపెట్టుకోండి, తూర్పు రేఖాంశం. మన దేశాన్ని నిలువుగా విడదీసేటటువంటి రేఖాంశం ఏది అంటే 82.5 డిగ్రీలు తూర్ప, పశ్చిమ అంటే తూర్పు రేఖాంశం అని మనం చెప్పుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, ఈ తూర్పు రేఖాంశం కూడా మనం కర్కట రేఖ 8 రాష్ట్రాల గుండా పోతుందని మనం చెప్పుకున్నాం కదా. అలాగే 82.5 డిగ్రీలు తూర్పు రేఖాంశం కూడా ఏ రాష్ట్రాలను టచ్ చేస్తూ పోతుంది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఇది కూడా ఇంపార్టెంటే. ఓకే, అయితే అది చెప్దాం. అది చెప్పే ముందు ఇదేంటంటే ఇది ఇంగ్లాండ్ స్థానిక సమయానికి 5:30 గంటల ముందు ఉంటుంది. ఇంగ్లాండ్ గుండా పోయేటటువంటి రేఖాంశం ఏది అంటే 0 డిగ్రీల రేఖాంశం. అది ప్రపంచ కాలమానాన్ని లెక్కించేటటువంటి రేఖాంశం అనమాట. 0 డిగ్రీల రేఖాంశం అది టైం జోన్. అది ఇక్కడ మన ఇండియాకి టైం జోన్ ఏది అంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశము. అంటే ఈ రేఖాంశాన్ని ఆధారంగానే ఇండియాలో ఉన్నటువంటి అన్ని ప్రదేశాల్లో టైంని మనం చెప్తాము. అయితే ఇక్కడ 5:30 గంటలు ఎలా వచ్చింది అంటే ఇప్పుడు రేఖాంశానికి మధ్య సమయము 4 నిమిషాలు. ఇప్పుడు 0 డిగ్రీల నుంచి అలా తూర్పుకు వస్తే 82.5 డిగ్రీల వరకు మనం లెక్క పెడితే 82.5 ఇంటూ 4 నిమిషాలు వేస్తే 330 నిమిషాలు వస్తుంది. 330 నిమిషాలు అంటే 5:30 గంటలు అనమాట. అంటే లండన్ కంటే మనము 5:30 గంటల ముందు ఉంటున్నాం. ఎలా వచ్చింది 5:30 గంటలు అంటే అది గుర్తుపెట్టుకోండి. రేఖాంశానికి మధ్య సమయము తిరిగేటప్పుడు 4 నిమిషాలు. ఆ 4 నిమిషాలు ఇంటూ 0 డిగ్రీల నుంచి తూర్పుకి మనం వచ్చేటప్పుడు 82 డిగ్రీలు అలా వస్తుంది. కాబట్టి 82.5 డిగ్రీలు ఇంటూ 4 నిమిషాలు వేస్తే 5:30 గంటల సమయం వస్తుంది. కాబట్టి ఆ విధంగా 5:30 గంటల ముందు అనేది మనం లండన్ కంటే ఉంటాం అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ టైం జోన్స్ గురించి చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ పటంలో చూడండి 0 డిగ్రీల రేఖాంశము.
దీనిని ప్రపంచానికి ప్రామాణిక రేఖాంశంగా చెప్తాము. మొత్తం మధ్య గుండా పోయేది అనమాట ఇది. నెక్స్ట్ వన్, మన దేశానికి ప్రామాణిక రేఖాంశం ఏది అంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఇది మెన్షన్ చేయాలి పర్టికులర్గా, 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అని చెప్పాలి. 82.5 ఈస్ట్ లాంగిట్యూడ్. ఓకే, మన దేశానికి ప్రామాణిక కాలాన్ని లెక్కించడానికి ఉపయోగించేటువంటి రేఖాంశం ఇదే. మన దేశం మధ్య గుండా పోతుంది కాబట్టి దాని ఆధారంగా మొత్తం అన్ని ప్రదేశాల్లో సమయాన్ని లెక్కిస్తారు. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఈ టైం జోన్ అనేది మన దేశానికి ఒకటే ఉంది. ఓకే, కొన్ని దేశాల్లో అయితే 2-3 టైం జోన్లు తీసుకోవచ్చు. అంటే ఎక్కువ రేఖాంశాల ఆధారంగా టైం లెక్కిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్ ఉంటే దానికి ఎక్కువ టైం జోన్స్ ఉన్నటువంటి, ప్రపంచంలో ఎక్కువ టైం జోన్స్ ఉన్నటువంటి దేశం ఏది అంటే ఫ్రాన్స్ చెప్పుకోవాలి. నెక్స్ట్ రష్యా చెప్పుకోవాలి. నెక్స్ట్ కెనడా చెప్పుకోవాలి. అంటే ఒకటి కంటే ఎక్కువ టైం జోన్స్ వీళ్ళు యూజ్ చేస్తారనమాట, అవి విశాలమైన దేశాలని భావించి. అయితే మన దేశానికి మాత్రం ఒకే టైం జోన్ ఉంది, అదేంటంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఇప్పుడు ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది మన దేశంలో ఏ ప్రదేశాలు గుండా పోతుంది అనేది పర్టికులర్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మన ప్రామాణిక రేఖాంశం అనేటువంటి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశము 5 రాష్ట్రాలను టచ్ చేస్తుంది. అలాగే ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని కూడా టచ్ చేస్తుంది. ఆ 5 రాష్ట్రాలు ఒకసారి గమనించండి. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్లో కాకినాడ టచ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్లో కాకినాడ. నెక్స్ట్ వన్, ఒడిశాలో భువనేశ్వర్. ఛత్తీస్గఢ్లో రాయ్పూర్. ఓకే, ఛత్తీస్గఢ్లో రాయ్పూర్. అంటే కొన్ని ఇంపార్టెంట్ ప్లేసులు మెన్షన్ చేయాలని చేశారు కాబట్టి అవే గుర్తుపెట్టుకోండి. మధ్యప్రదేశ్లో జబల్పూర్ని టచ్ చేస్తుంది ఈ ఎడ్జ్లో, మధ్యప్రదేశ్లో. అలాగే ఉత్తరప్రదేశ్లో అలహాబాద్. ఈ ప్రాంతాల పేర్లు మీరు గుర్తుపెట్టుకోండి. 5 రాష్ట్రాలు గుర్తుపెట్టుకోవాలి. ఆ రాష్ట్రాల్లో ఫేమస్ అయినటువంటి కొన్ని పెద్ద పట్టణాలు కొన్ని మెన్షన్ చేశారు, అవి గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్, ఒడిషా అని పిలాలి. నెక్స్ట్ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్. అలాగే ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఒక ప్రాంతం ఉంది, దాని పేరు యానం. యానం అని ఇక్కడ ఈ ఎడ్జ్లో ఆంధ్రప్రదేశ్, అది ఏంటంటే తూర్పుగోదావరి చుట్టూ ఉంటుందని. యానాం అనే ప్రదేశం అనేది ఏంటంటే పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం ఉంది కదా, ఈ పాండిచ్చేరి కేంద్రపాలితం అంటే 4 ప్రాంతాలు. అది ఏంటంటే పాండిచ్చేరి, కరైకల్, మహే, యానం. ఈ 4 ప్రాంతాలను కలిపి పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంగా చెప్తారనమాట. అంటే ఈ పాండిచ్చేరి అంటే ఒక పాండిచ్చేరి ప్రాంతమే కాదు, ఇది 3 రాష్ట్రాల్లో విస్తరించి ఉంది పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతము. తమిళనాడులోని కరైకల్, పాండిచ్చేరి, అలాగే కేరళలోని మహే, అలాగే ఆంధ్రప్రదేశ్లోని యానము. ఈ 3 రాష్ట్రాల్లో 4 ప్రాంతాల్లో విస్తరించి ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే పాండిచ్చేరి. ఓకే, ఈ పాండిచ్చేరికి ఎలక్షన్లు అయ్యేటప్పుడు ఈ 4 ప్రాంతాల్లోనూ ఎలక్షన్లు అవుతాయి. ఓకే, ఇక్కడ యానం అనే ప్రదేశం గుండా 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది టచ్ చేస్తూ వెళ్తుంది. మొత్తానికి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఎన్ని రాష్ట్రాలు గుండా పోతుందంటే 5 రాష్ట్రాలు. అలాగే ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని ఒక ప్రాంతం ఏంటది యానం. ఈ యానం అనేది మన కాకినాడ పోర్ట్ ఉంది కదా, కాకినాడ పోర్టుకి దక్షిణాన ఉందన్నమాట. అయితే మన భారతదేశము మొత్తం విస్తీర్ణం ఎంత? విస్తీర్ణం అంటే ఇక్కడ 32,87,263 చదరపు కిలోమీటర్లు. ఈ ఫిగర్ మొత్తం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇచ్చే ఛాన్స్ ఉంది, మొత్తం నెంబర్తో సహా ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇది మారదు కాదు, ఫిక్స్డ్ ఫిగర్. ఇది 32,87,263 చదరపు కిలోమీటర్లు అనొచ్చు. అలాగే మనము దీన్ని షార్ట్కట్లో 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు అని కూడా ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ 2 నెంబర్లు కూడా ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి ఏదో విధంగా. అలాగే అంటే ఇది భారతదేశం యొక్క మొత్తం విస్తీర్ణం. ఇప్పుడు భూ ఉపరితల విస్తీర్ణంలో అంటే మొత్తం ప్రపంచ పటంలో, అంటే భూ ఉపరితలం అంటే సముద్రాలతో కలిపి మొత్తం గ్లోబ్లో 0.57% మన భారతదేశం యొక్క విస్తీర్ణం అన్నమాట. అంటే 100% మొత్తం గ్లోబ్ తీసుకుంటే భూభాగాలు, నదులు, సముద్రాలు, మహాసముద్రాలు అన్నీ తీసుకోవాలి. అన్నీ తీసుకుంటే మొత్తం భూభాగంలో 0.57% మాత్రమే విస్తరించి ఉంది. ఒక కేవలం ఖండాల ఉపరితల వైశాల్యం చూస్తే ఓన్లీ కాంటినెంటల్ ఏరియా తీసుకోవాలి. అంటే ఎక్సెప్ట్ అంటే 70% ఓషన్ ఏరియా తీసిస్తే ఖండాల ఉపరితల వైశాల్యంలో 2.4% మన భారతదేశం యొక్క విస్తీర్ణం అనేది ఆవరించి ఉందన్నమాట. మనం ఇప్పుడు భారతదేశం యొక్క విస్తీర్ణం గురించి మాట్లాడాం కదా,
అయితే ప్రపంచంలో పెద్ద దేశాలు ఏవి? విస్తీర్ణ పరంగా మన భారతదేశానికంటే ఒక 6 దేశాలు విస్తీర్ణంలో పెద్దగా ఉన్నాయి. అంటే ప్రపంచంలో 7వ స్థానంలో మన భారతదేశం ఉంది. 7వ స్థానంలో మన భారతదేశం ఉంది. ఈ 7వ స్థానానికి ముందు ఒక 6 దేశాలు ప్రపంచంలో విస్తీర్ణంలో పెద్ద దేశాలు అన్నమాట. అవి ఏంటి అంటే ఇక్కడ చూడండి, ప్రపంచ పటంలో మనం ఇక్కడ చూపిద్దాం. అవి ఫస్ట్ వన్ ఏమో రష్యా. రష్యా అనేది ప్రపంచంలో పెద్ద దేశం అన్నమాట విస్తీర్ణ పరంగా. రెండవది కెనడా, 3 చైనా, 4 అమెరికా, దాన్ని యుఎస్ఏ అని కూడా పిలవచ్చు. అలాగే బ్రెజిల్, 6వది ఆస్ట్రేలియా, 7వది ఏంటంటే మన దేశం అన్నమాట. అంటే మన దేశానికంటే ముందు ఏ దేశం ఉంది అంటే ఆస్ట్రేలియా. అంటే ఆస్ట్రేలియా తర్వాతే మనది 7వ స్థానంలో ఉంది. అలాగే రష్యా మొదటి స్థానము. ఇక్కడ ఈ ప్రపంచ పటంలో అవి మార్క్ చేశాను చూసుకోండి. 1 రష్యా, 2 కెనడా, 3 చైనా, 4 యుఎస్ఏ లేదా అమెరికా, 5 బ్రెజిల్, 6 ఆస్ట్రేలియా, 7 ఇండియా. ఇవి 7 స్థానాలు. వరుస క్రమం గుర్తుపెట్టుకోవాలి. ఈ వరుస క్రమం ఒకవేళ గుర్తుపెట్టుకోలేకపోతే చిన్న కోడ్ కూడా ఇక్కడ ఇచ్చాము చూడండి. రుక్కుబాయ్ అనే కోడ్ మీరు కానీ గుర్తుపెట్టుకుంటే ఈ 7 దేశాలు వరుస స్థానాలు మీరు చెప్పొచ్చు. రుక్కుబాయ్ అంటే ఇక్కడ ఆర్యు అనేది రష్యాని, ఆర్యు ఫర్ రష్యా, సి ఫర్ కెనడా, ఎనదర్ సి ఫర్ చైనా, ఇక్కడ యు ఫర్ యుఎస్ఏ ఆర్ అమెరికా, బి ఫర్ బ్రెజిల్, ఏ ఫర్ ఆస్ట్రేలియా, ఐ ఫర్ ఇండియా. ఓకే, ఈ కోడ్ను ఆధారంగా చేసుకొని మీరు వరుస క్రమంలో 7 దేశాలను మీరు విస్తీర్ణ పరంగా చెప్పాల్సి ఉంటుంది. విస్తీర్ణ పరంగా మన భారతదేశము ప్రపంచంలో 7వ స్థానంలో ఉందని ఇప్పుడే చెప్పాము. అయితే ఇప్పుడు జనాభా పరంగా చూసినట్లయితే ప్రపంచ జనాభాలో 17.6% మన దేశంలో ఉందన్నమాట. అంటే మొత్తం జనాభాలో, ప్రపంచంలోని మొత్తం జనాభాలో, కొన్ని వందల కోట్ల జనాభాలో 17.6% జనాభా మన దేశంలో ఉంది. జనాభాలో 2వ స్థానంలో మన దేశం ఉంది. మొదటి స్థానం మన అందరికీ తెలిసిందే చైనా. సుమారు 150 కోట్ల పైగా చైనా జనాభా ఉంది. సుమారు 130 కోట్ల దగ్గరగా మన ఇండియాలో జనాభా అనేది ఉంది. అయితే ఇక్కడ విస్తీర్ణ పరంగా మన దేశానికి వస్తే, మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు. ఓకే, ఈ విస్తీర్ణ పరంగా భారతదేశంలో ఉన్నటువంటి మొదటి 4 రాష్ట్రాలు, ఈ వరుస క్రమం కూడా చాలా ఇంపార్టెంట్. విస్తీర్ణ పరంగా పెద్ద రాష్ట్రము రాజస్థాన్, 2వ రాష్ట్రము మధ్యప్రదేశ్, 3వది మహారాష్ట్ర, 4వది ఉత్తరప్రదేశ్. ఈ డిసెండింగ్ ఆర్డర్ మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజస్థాన్, మధ్యప్రదేశ్ అంటే పెద్ద రాష్ట్రాలు వరుసగా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. ఇప్పుడు చిన్న రాష్ట్రం మనకు అందరికీ తెలిసిందే గోవా. ఓకే, ఇప్పుడు జనాభా పరంగా చూస్తే, జనాభా పరంగా దేశంలో ప్రథమ రాష్ట్రం అందరికీ తెలుసు ఉత్తరప్రదేశ్, చివరిది సిక్కిం అన్నమాట. సిక్కింలో తక్కువ జనాభా అనేది ఉంటుంది. ఒకసారి భారతదేశ పటాన్ని గమనించండి. ఈ భారతదేశ పటంలో ఇక్కడ ఒక ప్రత్యేకంగా ఒక స్టేట్ మనం మార్క్ చేసాం. దాని పేరు ఉత్తరప్రదేశ్. ఏంటది? ఉత్తరప్రదేశ్. ఈ ఉత్తరప్రదేశ్ స్టేట్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మన దేశంలో ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉందన్నమాట. ఎక్కువ రాష్ట్రాలతో, చూడండి దీని చుట్టూ రాష్ట్రాలే ఉన్నాయి ఎక్కువగా. 8 రాష్ట్రాలతో సరిహద్దు ఉందన్నమాట దీనికి. 8 రాష్ట్రాలు దీన్ని టచ్ చేస్తున్నాయి చుట్టుపక్కల కూడా. సరిహద్దు అంటే అది. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కటి మనం మెన్షన్ చేయొచ్చు. ఒక్కొక్కటి హిమాచల్ ప్రదేశ్, ఇది హిమాచల్ ప్రదేశ్, దిస్ ఈజ్ హిమాచల్ ప్రదేశ్. హర్యానా, ఇది లెఫ్ట్లో హర్యానా. ఓకే, ఉత్తరాఖండ్ ఇది టాప్లో ఉత్తరాఖండ్. అలాగే రాజస్థాన్ ఇక లెఫ్ట్లో, ఇది రాజస్థాన్. ఓకే, నెక్స్ట్ మన మధ్యప్రదేశ్ డౌన్లో మధ్యప్రదేశ్. అలాగే ఆ కిందన ఛత్తీస్గఢ్, ఇక ఎడ్జ్లో కొంచెం టచ్ చేస్తుంది ఛత్తీస్గఢ్. జార్ఖండ్ ఇక రైట్లో జార్ఖండ్. నెక్స్ట్ వన్ బీహార్. ఈ స్టేట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని, అలాగే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంతో సరిహద్దు కలిగి లేని రాష్ట్రం ఏది అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఒక్కసారి మైండ్లో మనకు మ్యాప్ ఉన్నట్లయితే మనం ఈజీగా ఏ రాష్ట్రాలతో ఆ రాష్ట్రం అనేది సరిహద్దుని కలిగి ఉందో మనం ఈజీగా చెప్పొచ్చు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏది అంటే ఏం చెప్పాము? ఉత్తరప్రదేశ్. ఎన్ని రాష్ట్రాలతో? 8 రాష్ట్రాలతో. 8 రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్.
అయితే సెకండ్ ప్లేస్లో 7 రాష్ట్రాలతో కూడా సరిహద్దు కలిగిన ఒక రాష్ట్రం ఉందండి. అదేది అంటే అస్సాం. అస్సాం అనేది 7 రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది. ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ మ్యాప్ చూడండి, నార్త్ ఈస్ట్ స్టేట్స్ మాత్రమే ఇక్కడ జూమ్ చేయడం జరిగింది. ఆ పార్ట్ని ఇక్కడ ఇది అస్సాం. దిస్ ఈజ్ అస్సాం. ఈ అస్సాం లెఫ్ట్లో చూడండి, ఇక్కడ పశ్చిమ బెంగాల్ టచ్ చేస్తుంది. పశ్చిమ బెంగాల్ దగ్గర సరిహద్దు కలిగి ఉంది. నెక్స్ట్ వన్ మేఘాలయ. ఇది మేఘాలయ, ఈ చిన్న స్టేట్. దిస్ ఈజ్ మేఘాలయ. ఇలాగా ఈ మేఘాలయం టచ్ చేస్తుంది. అలాగే త్రిపుర చూడండి, ఇది త్రిపుర. నెక్స్ట్ వన్ మణిపూర్ని ఇక్కడ టచ్ చేస్తుంది. ఇక్కడ మిజోరాం టచ్ చేస్తుంది. అలాగే నాగాలాండ్ కూడా టచ్ చేస్తుంది. ఇక్కడ ఈ నాగాలాండ్ టచ్ చేస్తుంది. ఆ పైన అరుణాచల్ ప్రదేశ్ని టచ్ చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ మొత్తం నార్త్ ఈస్ట్ స్టేట్ ఎన్ని ఉన్నాయంటే 8 ఉన్నాయి. సిక్కింతో పాటు 8 ఉన్నాయి. అంటే ఈశాన్య రాష్ట్రాలు ఎన్ని అంటే 8 అని చెప్పాలి. సిక్కింతో కలిపితే చెప్పుకోవాలి. అయితే ఈ సిక్కిం మినహా మొత్తం 7 రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది. పశ్చిమ బెంగాల్ని మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, పశ్చిమ బెంగాల్తో పాటు మిగతా అన్ని ఈశాన్య రాష్ట్రాలని సరిహద్దుగా కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే ఏం చెప్పుకోవాలి? అస్సాం రాష్ట్రం మిడిల్లో ఉంది చూడండి. ఇక్కడ కొద్దిగా జంబ్లింగ్గా ఉంటుంది. కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేస్తే కానీ ఈ రాష్ట్రాల సరిహద్దులను మనం చెప్పడం కష్టం. కాబట్టి చాలా కీన్ అబ్జర్వేషన్ చేసి ఆ సరిహద్దులను గుర్తించాల్సి ఉంటుంది. ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ చెప్పాం, 8 రాష్ట్రాలతో. 7 రాష్ట్రాలతో నెక్స్ట్ ప్లేస్లో సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రం ఉంది ఏంటంటే అస్సాం. ఇప్పుడు ఒకే రాష్ట్రంతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు 2 ఉన్నాయి. ఒకే రాష్ట్రంతో ఇక్కడే గమనించండి. ఈ ఈశాన్య రాష్ట్రాల్లోనే చూడండి. సిక్కిం ఇక్కడ ఉంచండి. దిస్ ఈ సిక్కిం. చిన్న ముక్కలా ఉంచండి. ఇది సిక్కిం. ఈ సిక్కింతో సరిహద్దు ఒక్క వెస్ట్ బెంగాలే టచ్ అవుతుంది. ఇక్కడ చూడండి, వెస్ట్ బెంగాల్. ఈ వెస్ట్ బెంగాల్ మినహా మరే భారతదేశానికి చెందిన రాష్ట్రము సరిహద్దు కలిగి లేదు. కాబట్టి ఒకే రాష్ట్రంతో సరిహద్దు కలిగిన రాష్ట్రాల్లో మొదటిది ఏదంటే సిక్కిం చెప్పుకోవాలి. ఇక్కడ మేఘాలయ అనేది కూడా గమనించాలి. ఇది ఈశాన్య రాష్ట్రాలు అన్నీ కలిసి ఉంటాయి కదా. మేఘాలయ అనేది ఒక రాష్ట్రంతో సరిహద్దు కలిగి ఉండడం ఏంటనే ఆలోచన కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మేఘాలయ అనేది ఒక రాష్ట్రంతోనే సరిహద్దు ఉంది. చూడండి, అస్సాంలో ఒక భాగంగా ఉంది ఇది. కాబట్టి అస్సాంను మాత్రమే టచ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇంకే రాష్ట్రాన్ని టచ్ చేయట్లేదు. చూడండి, ఇదంతా చుట్టూ అస్సామే. అస్సాము డౌన్లో ఇది ఉంది, మేఘాలయ. కాబట్టి మేఘాలయ అనేది ఏ ఇతర ఈశాన్య రాష్ట్రాన్ని టచ్ చేయదు, ఒక్క అస్సాంను మినహా. అస్సాంతో మాత్రమే సరిహద్దు కలిగి ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఇది సిక్కిం మరియు మేఘాలయ రాష్ట్రాలు ఒకే ఒక రాష్ట్రంతో సరిహద్దును కలిగి ఉన్నాయి. నెక్స్ట్ ఐటెంకి వెళ్తే మనము 3 వైపులా అంతర్జాతీయ సరిహద్దు కలిగిన రాష్ట్రాలు ఉన్నాయి. ఒకసారి గమనించండి. ఈ మ్యాప్లు 2 చూపిస్తాను చూడండి. 3 వైపులా అంతర్జాతీయ సరిహద్దు అంటే ఒకసారి ఈ ఈశాన్య రాష్ట్రాల మ్యాప్ను గమనించండి. ఈ ఈశాన్య రాష్ట్రాల మ్యాప్ను ఇలా చూడండి. ఈశాన్య రాష్ట్రాల మ్యాప్లో 3 వైపులా అంతర్జాతీయ సరిహద్దు అంటే ఇప్పుడు త్రిపుర ఉంది చూసారా, ఇక్కడ త్రిపుర. ఈ త్రిపురకి లెఫ్ట్లో అలాగే కింద ఈ రైట్ సైడ్ ఈ 3 వైపులా అంతర్జాతీయ సరిహద్దు ఉందన్నమాట. చూడండి, 3 వైపులా ఇలా తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సిక్కిం అని చూసారా, సిక్కిం కూడా 3 వైపులా లెఫ్ట్ అలాగే టాప్ ఇలా రైట్ 3 వైపులా అంతర్జాతీయ సరిహద్దు ఉంది. అంటే ఇవతల వైపు చైనా అలాగే భూటాను ఇవి ఆవరించి ఉంటాయి అన్నమాట సిక్కింకి. ఏదైనా దేశాలు ఎంత అనవసరం, అంటే అవుటర్ సైడ్ మాత్రం మన రాష్ట్రాలు ఉండవు, వేరే దేశాలతో సరిహద్దు కలిగి ఉంటాయి అన్నమాట. 3 వైపులా ఉంటాయి, ఏదో ఒక దేశం ఉంటుంది. నెక్స్ట్ వన్ అరుణాచల్ ప్రదేశ్ గమనించండి. ఇది అరుణాచల్ ప్రదేశ్ టాప్లో ఉంది కదా, ఇది అరుణాచల్ ప్రదేశ్. ఈ అరుణాచల్ ప్రదేశ్కి చూడండి 1, 2, 3 రైట్ సైడ్ ఇలాగ 3 వైపులా అంతర్జాతీయ సరిహద్దు ఉంది. అలాగే జమ్మూ కాశ్మీర్ ఈ మ్యాప్లో చూడండి. జమ్మూ కాశ్మీర్ లెఫ్ట్లో పాకిస్తాన్ ఉంటుంది, టాప్లో ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది, రైట్లో చైనా ఉంటుంది. ఈ విధంగా 3 వైపులా అంతర్జాతీయ సరిహద్దు జమ్మూ కాశ్మీర్కు కూడా ఉంది. అలాగే పశ్చిమ బెంగాల్, ఈ పశ్చిమ బెంగాల్ చూడండి అంత డిఫరెంట్గా ఉంటుంది. ఇలా టచ్ చేస్తూ అలాగా ఇక్కడ సిక్కిం టచ్ చేస్తూ ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలతో కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఇక్కడ సిక్కింకి ఎలాగైతే టచ్ అవుతుందో ఇక్కడ 3 వైపులా మనం చెప్పుకోవాలి 1, 2, 3. ఓకే, 3 వైపులా అంతర్జాతీయ సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రాల్లో ఇవన్నీ మనం తీసుకోవాలి. 3 వైపులా అంతర్జాతీయ హద్దు కలిగి లేని రాష్ట్రం ఏది అంటే మాత్రం మనం గమనించుకోవాలి
ఇవి గుర్తుపెట్టుకుంటే మిగతావన్నీ గుర్తుంటాయి. నెక్స్ట్ ఇక్కడ భారతదేశ పటాన్ని గమనించండి. ఈ భారతదేశ పటాన్ని గమనించినట్లయితే మన చూడండి, ఉత్తర దక్షిణాలుగా చూస్తే ఉత్తర దక్షిణాలుగా అంటే ఈ లైన్ చూసుకోవాలి. చూడండి, ఒక లైన్ గీయబడి ఉంది. ఉత్తరం నుండి ఉత్తర చివరి స్థానం నుండి దక్షిణాన చివరి స్థానం వరకు ఉన్నటువంటి పొడవు ఎంత అంటే 3214 కిలోమీటర్లు. ఇది కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఉత్తర దక్షిణాలకు బదులు తూర్పు పడమలుగా కూడా కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. ఇది ఉత్తర దక్షిణాలుగా ఎక్కువ ఉంటుంది. ఉత్తర దక్షిణాలుగా పొడవు ఎక్కువ ఉంటుంది. అలాగే తూర్పు పడమలుగా చూసినట్లయితే తూర్పు పడమలుగా చూడండి, ఈ లైన్ ఉంది. చూడండి ఒకసారి ఇలాగా, ఈ లైన్ తూర్పు పడమలుగా ఉన్నటువంటి దూరం ఎంత అంటే 2933 కిలోమీటర్లు. చూడండి, గుర్తుపెట్టుకోండి ఈజీగా. 1 2 3 అని లెఫ్ట్కి ఇలా వెళ్ళి 4 రైట్లో వేయాలి. అలా గుర్తుపెట్టుకోవచ్చు. 1 2 3 4, 1 2 3 లెఫ్ట్కి రివర్స్లో రాస్తూ చివరి 4 వేయాలి. ఇది 2933 అని గుర్తుపెట్టుకుని సరిపోతుంది. 2933. ఓకే. నెక్స్ట్ ఇక్కడ భారతదేశ పటం గమనించండి. ఈ భారతదేశ పటంలో సరిహద్దు పొడవు, మొత్తం సరిహద్దు పొడవు 15,200 కిలోమీటర్లు. అంటే ఇక్కడ నుండి చూడండి ఒకసారి, ఈ తీర్రేఖ పొడవు కాదు, ఇది సైడ్ నుంచి అండి, రైట్ సైడ్ నార్త్ సైడ్లో ఇలా చూడండి, ఈ సరిహద్దు పొడవు అంటాం. ఈ సరిహద్దు పొడవు మొత్తము 15,200 కిలోమీటర్ల పొడవు ఉంది. ఈ 15,200 కిలోమీటర్లలో 17 రాష్ట్రాలు, మొత్తం 17 రాష్ట్రాలు 7 ఇతర దేశాలతో కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. ఈ గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని రాష్ట్రాలు అంటే ఇక్కడ జమ్మూ కాశ్మీర్ అనేది మనకి ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతం అయిపోయింది కాబట్టి మీరు దాన్ని తీసేయాలి. అంటే 16 పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ 17 అనేది పాత నెంబరు. అయితే మీకు అలాగ అర్థమవుతుంది కాబట్టి ఇలా ఫీడ్ చేయడం జరిగింది. కానీ జమ్మూ కాశ్మీర్తో మనం లెక్క పెట్టకూడదు. తీసేస్తే 16 వేసుకోవాలి ఇక్కడ, రాష్ట్రాలను పర్టికులర్గా మెన్షన్ చేస్తే. ఓకే. అలాగే 7 ఇతర దేశాలు, 7 దేశాలు కూడా కంటెస్ట్ పెట్టాలి. ఏ దేశంతో ఈ 17 రాష్ట్రాలు, అదే 16 రాష్ట్రాలు అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్నాయి అంటే పాకిస్తాన్ అనేది చూడండి, పాకిస్తాన్ ఒకటి. నెక్స్ట్ ఇక్కడ ఆఫ్ఘనిస్తాను, ఇక్కడ చైనా, అలాగే నేపాల్, అలాగే భూటాన్, ఈ కిందన బంగ్లాదేశ్, నెక్స్ట్ ఇక్కడ బర్మా అదే మయన్మార్. ఓకే. ఈ 7 దేశాలతో మన దేశంలో 16 రాష్ట్రాలు అంతర్జాతీయ సరిహద్దుని పంచుకుంటున్నాయన్నమాట. అయితే ఇక్కడ తీరరేఖ అనేది కిందన ఉంచండి. తీరరేఖ కోస్టల్ లైన్ అంటాం. ఈ కోస్టల్ లైన్ ఎన్ని రాష్ట్రాల్లో ఉందంటే 9 స్టేట్స్ చెప్పాలి. 9 రాష్ట్రాల్లో కోస్టల్ లైన్ ఉంది. ఓకే. అది మరి ఇక్కడ 17, ఇక్కడ 16ను 9 ఎంత అవుతుంది? 25 అవుతుంది. 25ను ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అని ఒక 5 ఉన్నాయి. ఈ మిడిల్లో ఉంటాయి అవి ల్యాండ్ లాక్డ్ స్టేట్స్. ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటే తర్వాత చెప్తాను. ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటే ఏం లేదు, అంతర్జాతీయ సరిహద్దు ఉండదు, అలాగే కోస్టల్ లైన్ కూడా దానికి ఉండదు అనమాట. అంటే తీర ప్రాంతంతో కనెక్ట్ అయి ఉండవు, అంతర్జాతీయ సరిహద్దు కూడా కనెక్ట్ అయి ఉండదు. వాటిని ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ ఉన్నాయి. అవి 5. 5 + 16 21, ఈ 9 30 అయిపోయాయి. 30 మరి స్టేట్స్ 28 కదా, 30 ఎలా అయ్యాయి అంటే ఇక్కడ గుజరాత్ అనేది అంతర్జాతీయ సరిహద్దుతో ఉంది, ఇక్కడ తీరరేఖను కూడా కలిగి ఉంది. కాబట్టి అంతర్జాతీయ సరిహద్దు కలిగిన రాష్ట్రాల్లో గుజరాత్ లెక్క పెట్టేశాం. అలాగే ఇక్కడ వెస్ట్ బెంగాల్ కూడా అలాగే లెక్క పెట్టేశాం. కాబట్టి ఇక్కడ 9 రాష్ట్రాలు తీరరేఖను కలిగి ఉన్నాయి, అంతర్జాతీయ సరిహద్దును కలిగిన రాష్ట్రాలు 16, జమ్మూ కాశ్మీర్ మినహా అనమాట. అలా తీసుకోవాలి. ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ ఎన్ని అంటే 5 చెప్పుకోవాలి. వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. మన దేశంలో 16 రాష్ట్రాలు 7 దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు కలిగి ఉన్నాయి అని చెప్పాం కదా. ఒక్కొక్క దేశంతో ఏ రాష్ట్రాలు అంతర్జాతీయ సరిహద్దు కలిగి ఉన్నాయో మనం చెప్దాం. మొదటిసారిగా ఆఫ్ఘనిస్తాన్ తీసుకుందాం. ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడ ఉంచండి, భారతదేశానికి వాయువ్య దిశలో ఉంది. దీన్ని వాయువ్య దిశ అంటాం. వాయువ్య దిశ నార్త్ వెస్ట్ కార్నర్ అంటాం. నార్త్ వెస్ట్ కార్నర్, దాన్ని ఏమంటాం, వాయువ్య దిశ అంటాం. ఈ వాయువ్య దిశలో ఉంది ఆఫ్ఘనిస్తాన్. అయితే ఈ ఆఫ్ఘనిస్తాన్ చూస్తే చూడండి, జస్ట్ ఈ కార్నర్లో మాత్రమే టచ్ అవుతుంది. ఈ కార్నర్లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని అక్కడ టచ్ అవుతుంది. అదే జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాన్ని అక్కడ టచ్ చేస్తుంది ఆఫ్ఘనిస్తాన్.
ఈ మిడిల్ అంతా కూడా పాకిస్తాన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కేవలం 80 కిలోమీటర్ల సరిహద్దును మాత్రమే, అంతర్జాతీయ సరిహద్దు 80 కిలోమీటర్లు మాత్రమే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రము ఆఫ్ఘనిస్తాన్తో పంచుకుంటుంది. ఓకే, ఆఫ్ఘనిస్తాన్తో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రము ప్రస్తుతము కేంద్రపాలిత ప్రాంతము. ఓకే, అది ఆఫ్ఘనిస్తాన్తో 80 కిలోమీటర్ల సరిహద్దును మాత్రమే పంచుకుంటుంది. ఇక్కడ 7 దేశాలలో అతి తక్కువ సరిహద్దును కలిగినటువంటి దేశము ఏది అని అడిగితే ఆఫ్ఘనిస్తాన్ అని మాత్రమే మనం చెప్పాలి. తర్వాత చూస్తే ఇక్కడ పాకిస్తాన్తో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు చూద్దాం. ఆఫ్ఘనిస్తాన్ అయిపోయింది కదా. ఆఫ్ఘనిస్తాన్తో ఏ కేంద్రపాలిత ప్రాంతము సరిహద్దును కలిగి ఉంది అంటే జమ్మూ కాశ్మీర్. ఎంత దూరము అంటే 80 కిలోమీటర్లు. ఇప్పుడు పాకిస్తాన్తో లింక్ అయినటువంటి మన రాష్ట్రాలు చూద్దాం. ఇది పాకిస్తాన్ బార్డర్, ఇదంతా పాకిస్తాన్ అనమాట. ఈ పాకిస్తాన్తో టచ్ అయినటువంటి రాష్ట్రాలు ఏంటంటే ఫస్ట్ జమ్మూ కాశ్మీర్ అనేది ఒక కేంద్రపాలిత ప్రాంతంగా టచ్ అవుతుంది. అలాగే ఇక్కడ పంజాబ్ చూడండి, ఇక్కడ ఇది పంజాబ్. ఓకే, పంజాబ్ టచ్ అవుతుంది, ఇక్కడ జమ్మూ కాశ్మీర్ టచ్ అవుతుంది. అలాగే రాజస్థాన్, పొడవైన సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రము పాకిస్తాన్తో ఏది అంటే రాజస్థాన్ మాత్రమే చెప్పాలి. నెక్స్ట్ వన్ ఇక్కడ గుజరాత్ టచ్ అవుతుంది. ఓకే, మొత్తం ఎన్ని స్టేట్స్ ఇవి? 4 రాష్ట్రాలు పాకిస్తాన్తో సరిహద్దు కలిగి ఉన్నాయి. మ్యాప్ మాత్రం మైండ్లో ఫీడ్ అయ్యి ఉండాలి, ఉంటే ఈజీగా గుర్తుంటుంది. ఒకవేళ గుర్తు లేకపోతే దీనికి ఒక కోడ్ ఉంది, గుర్తుపెట్టుకోండి. పంగురాజా అనే కోడ్ ద్వారా మనం గుర్తుపెట్టుకోవచ్చు. పంగురాజా అంటే పమ్ అంటే పంజాబ్, గు అంటే గుజరాత్, రా అంటే రాజస్థాన్, జా అంటే జమ్మూ కాశ్మీర్. ఈ పంగురాజా కోడ్ అనేది పాకిస్తాన్ పంగురాజా, అలా లింక్ పెట్టుకొని చదువుకోవాలి. లింక్ పెట్టుకుంటే కోడ్ గుర్తుంటుంది. కోడ్ గుర్తుపెట్టుకోవడం కష్టమైతే మాత్రం మ్యాప్ అనేది మైండ్లో వెలగాలి. ఇప్పటి వరకు 2 దేశాల గురించి మాట్లాడాం, ఆఫ్ఘనిస్తాన్ ప్లస్ పాకిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్తో ఒక రాష్ట్రము, అదే కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి జమ్మూ కాశ్మీరు. అలాగే పాకిస్తాన్తో 4 రాష్ట్రాలు. ఇప్పుడు చైనాతో సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రాలు, ఇది చైనా. చూడండి ఒకసారి గమనించండి, దిస్ ఈజ్ చైనా. ఈ చైనాతో ఏ ఏ రాష్ట్రాలు సరిహద్దు కలిగి ఉన్నాయో ఒకసారి గమనించండి. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ అనేటటువంటి కేంద్రపాలిత ప్రాంతము. అంటే ఇక్కడ 2 కేంద్రపాలిత ప్రాంతాలు. యాక్చువల్గా చెప్పాలంటే చైనాతో సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రము అని పాత బిట్ ప్రకారమే జమ్మూ కాశ్మీర్ చెప్పాలి. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ప్లస్ లడఖ్ 2 కూడా సరిహద్దు కలిగి ఉంటాయి అన్నమాట. 2 కూడా కేంద్రపాలిత ప్రాంతాలు. నెక్స్ట్ అంటే రాష్ట్రంగా నేర్చుకుంటే ఆటోమేటిక్గా కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తుండిపోతుంది. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ టచ్ అవుతుంది. హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ సర్కిల్ చేసినవన్నీ టచ్ అయినట్లు లెక్క. చూడండి, రెడ్ కలర్డ్ సర్కిల్స్ ఉన్నాయి ఇక్కడ. అలాగే హిమాచల్ ప్రదేశ్ కూడా టచ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఉత్తరాఖండ్ ఇక్కడ టచ్ అవుతుంది. ఉత్తరప్రదేశ్ మాత్రం టచ్ అవ్వదు, డౌన్ అయిపోతుంది. అంటే నేపాల్ డౌన్ అయిపోతుంది కాబట్టి, అంటే ఉత్తరాఖండ్ అనేది ఉత్తరప్రదేశ్ నుంచి విడదీసిన తర్వాత ఉత్తరాఖండ్ మాత్రమే చైనాతో సరిహద్దు కలిగి ఉందన్నమాట, ఉత్తరప్రదేశ్ కాదు. సిక్కిం అనేది ఇక్కడ టచ్ అవుతుంది. ఓకే, అలాగే అరుణాచల్ ప్రదేశ్ అలాగే ఉంటుంది ఈ సైడ్, ఇది అరుణాచల్ ప్రదేశ్. ఈ విధంగా 1 2 3 4 5 స్టేట్స్ గుర్తుపెట్టుకోండి. 5 స్టేట్స్ చైనాతో అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ దాని కేంద్రపాలిత ప్రాంతంగా తీసుకోవాలి. ఇందులో జమ్మూ కాశ్మీర్ ప్లస్ లడఖ్ 2 ప్రాంతాలను మీరు గుర్తుపెట్టుకోండి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంగా చదువుకోండి, అదే గుర్తుంటుంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం ప్లస్ అరుణాచల్ ప్రదేశ్. ఇలా గుర్తుండ లేకపోతే దీనికి కూడా ఒక కోడ్ ఉంది, జే ఉషా అనే కోడ్ పెట్టుకోండి. చైనాలో జే ఉషా, అలాగే కంటస్ పెట్టి లింక్ పెట్టాలి. చైనాలో జే ఉషా. జే మీన్స్ జమ్మూ కాశ్మీర్, జే ఫర్ జమ్మూ కాశ్మీర్, యూ ఫర్ ఉత్తరాఖండ్, ఎస్ ఫర్ సిక్కిం, హెచ్ ఫర్ హిమాచల్ ప్రదేశ్, ఏ ఫర్ అరుణాచల్ ప్రదేశ్. ఈ విధంగా జే ఉషా అనే కోడ్ ద్వారా మనం కంటస్థ పెట్టుకొని ఈ చైనాతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలను చెప్పొచ్చు. ఇక్కడ చైనాతో 5 రాష్ట్రాలు అంతర్జాతీయ సరిహద్దు కలిగి ఉన్నాయని చెప్పాం కదా. అందులో 5 రాష్ట్రాల్లో ఈ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ ప్లస్ లడఖ్ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు 2 కూడా పొడవైన సరిహద్దును కలిగి ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ ఈస్టర్న్ సెక్టార్, వెస్టర్న్ సెక్టార్ అని 2 ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇండియాలో ఇది ఈస్టర్న్ సెక్టార్ అవుద్ది. ఇండియాలో ఇది ఈస్టర్న్ సెక్టార్ అంటాం.
ఇది వెస్టర్న్ సెక్టార్గా తీసుకోవాలి. ఇండియాను పోలుస్తూ వెస్టర్న్ అనకూడదు. ఇండియాకి ఇది తూర్పు అవుతుంది, కానీ చైనాని అనుసరించి వెస్టర్న్ అవుతుంది. ఎక్కడి నుంచి ఇలాగా, ఇది వెస్టర్న్, ఇది ఈస్టర్న్. ఓకే, ఎందుకు ఈ రెండు పేర్లు చెప్తున్నానంటే, ఈస్టర్న్ సెక్టార్లో ఒక వివాదాస్పద భూభాగము చైనాతో మనకు ఉందన్నమాట, అంటే డిస్ప్యూట్ ల్యాండ్ అది. ఈస్టర్న్ సెక్టార్లో సయీద్ జంగ్ అనే ఒక ప్రాంతం ఉంది అరుణాచల్ ప్రదేశ్లో. సయీద్ జంగ్, ఇది కన్ఫ్యూజ్ అవ్వకూడదు. వెస్టర్న్ సెక్టార్లో సయీద్ జంగ్ పెట్టకూడదు. ఈస్టర్న్ సయీద్, ఈ అలాగే మనం లింక్ పెట్టుకోవాలి. సయీద్ జంగ్ ఈస్ట్, సయీద్ ఈస్ట్. అలాగే వెస్టర్న్ సెక్టార్లో ఒకటి ఉంది ఆక్సాయ్ చిన్. ఇది ఈ ఆక్సాయ్ చిన్ ప్రాంతము డిస్ప్యూట్ ల్యాండ్ అనమాట. అది వివాదాస్పద ప్రాంతము. ఏ దేశముతో ఉంది అంటే చైనాతో. అంటే చైనాకి మనకి మధ్య ఉన్నటువంటి ఈ వివాదాస్పద ప్రాంతం గురించి మనము ఇప్పుడు కూడా డిస్ప్యూట్స్ వస్తుంటాయి అనమాట. అలాగే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లోని ఏంటది ఆక్సాయ్ చిన్ అనేది వెస్టర్న్ సెక్టార్లో, అరుణాచల్ ప్రదేశ్లో సయీద్ జంగ్. ఓకే, చైనా అయిపోయింది కదా. ఇప్పుడు నేపాల్ దేశంతో మన దేశంలోని ఏ ఏ రాష్ట్రాలు సరిహద్దుని కలిగి ఉన్నాయో చూద్దాం. అంతర్జాతీయ సరిహద్దు ఇది నేపాల్. ఓకే, ఇది నేపాల్ అంటాం. హిమాలయ రాజ్యం అని కూడా పిలుస్తాం నేపాల్ని. ఈ నేపాల్తో ఏ ఏ రాష్ట్రాలు అంతర్జాతీయ సరిహద్దు కలిగి ఉన్నాయి చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1752 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉన్నాయి. ఫస్ట్ వన్ ఉత్తరాఖండ్, చూడండి ఇక్కడ టచ్ అయ్యి ఉంది. ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ రెండు కూడా. ఓకే, లెఫ్ట్లో ఉత్తరాఖండ్, ఈ డౌన్లో ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ ఇక్కడ బీహార్ టచ్ అయ్యి ఉంది, చూడండి ఇక్కడ బీహార్. ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఎల్లో కలర్లో ఉంది, వెస్ట్ బెంగాల్ కూడా టచ్ అయ్యి ఉంది. అలాగే సిక్కిం. ఈ విధంగా మనకి 5 రాష్ట్రాలు అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్నాయి నేపాల్తో. ఓకేనా, అయితే దీనికి కూడా గుర్తుపెట్టుకోవచ్చు, సుబ్బు అని గుర్తుపెట్టుకోవచ్చు. నేపాల్లో సుబ్బు, నేపాల్ సుబ్బు. ఎస్ అంటే సిక్కిం, ఎస్ ఫర్ సిక్కిం. యూ, ఈ రెండు యూలు కూడా ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్. యూ ఫర్ ఉత్తరాఖండ్, యూ ఫర్ ఉత్తరప్రదేశ్. బీ ఫర్ బీహార్, అనదర్ బీ ఫర్ బెంగాల్ అని గుర్తుపెట్టుకుని సరిపోతుంది. అంటే పశ్చిమ బెంగాల్ యాక్చువల్గా కోడ్స్ అడ్జస్ట్ అవ్వడానికి బెంగాల్. ఓకే, బెంగాల్. ఓకే, ఈ 7 దేశాల్లో ఇంకో దేశానికి వెళ్తున్నాము, అది భూటాన్. భూటాన్ దేశంతో మన దేశంలోని ఏ ఏ రాష్ట్రాలు అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్నాయి? మొత్తము అన్ని రాష్ట్రాలు 4 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 4 రాష్ట్రాలు 597 కిలోమీటర్ల పొడవున ఏంటి కలిగి ఉన్నాయి? అంతర్జాతీయ సరిహద్దుని కలిగి ఉన్నాయి అన్నమాట. మొత్తం ఎన్ని రాష్ట్రాలు? 4 రాష్ట్రాలు. చూడండి ఒకసారి భూటాన్ అనేది ఎక్కడ ఉందో మీరు అబ్జర్వ్ చేస్తే, దిస్ ఈజ్ భూటాన్, ఇది భూటాన్. ఈ భూటాన్తో ఏ టచ్ అయ్యాను మీకు మైండ్లో మ్యాప్ ఉండాలి చూసుకోండి. భూటాన్తో టచ్ అయినటువంటిది ఇక్కడ లెఫ్ట్లో సిక్కిం, చూడండి ఒకసారి సిక్కిము. నెక్స్ట్ ఇక్కడ పశ్చిమ బెంగాల్ టచ్ అవుతుంది, ఇది పశ్చిమ బెంగాల్, ఇలాగ పశ్చిమ బెంగాల్ టచ్ అవుతుంది. నెక్స్ట్ వన్ అస్సాం టచ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈ పక్క రైట్ సైడ్ ఏమో అరుణాచల్ ప్రదేశ్ టచ్ అవుతుంది. ఇలాగ 4 రాష్ట్రాలు భూటాన్తో అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్నాయి. మీరు దీనికి కూడా కోడ్ గుర్తుపెట్టుకుంటే భాష, భూటాన్లో భాష లేదా బస అని కూడా పెట్టుకోవచ్చు. భూటాన్లో బస వేశాడు అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. భూటాన్ బస. బీ ఫర్ బెంగాల్ అని గుర్తుపెట్టుకుంటారు. ఏ ఫర్ అస్సాం, ఎస్ ఫర్ సిక్కిం, అనదర్ ఏ ఫర్ అరుణాచల్ ప్రదేశ్. ఓకే, ఇప్పుడు మయన్మార్ దేశాన్ని తీసుకుందాం. మయన్మార్ దేశంతో మన భారతదేశంలోని ఏ ఏ రాష్ట్రాలు అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్నాయి? మొత్తం 1438 కిలోమీటర్ల దూరాన 4 రాష్ట్రాలు మయన్మార్తో అంతర్జాతీయ సరిహద్దుని కలిగి ఉన్నాయి. మయన్మార్ అనేది చూసుకోండి, పూర్తిగా భారతదేశానికి తూర్పు భాగాన ఇలా ఉంది మయన్మార్. ఇదంతా మయన్మార్ అవుతుంది. ఓకే, ఈ మయన్మార్ రాష్ట్రంతో ఫస్ట్ వన్ ఇక్కడ టాప్లో అరుణాచల్ ప్రదేశ్ టచ్ అవుతుంది, అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ ఇక్కడ నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్ డౌన్లో నాగాల్యాండ్, ఆ డౌన్లో మణిపూర్, ఆ డౌన్లో మిజోరాం. వరుసగా ఈ 4 స్టేట్స్ టాప్ టు బాటమ్ వచ్చేయడం ఇలాగా. అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం. ఈ 4 రాష్ట్రాలు దేనితో అంతర్జాతీయ సరిహద్దు కలిగి ఉంది? మయన్మార్తో అంతర్జాతీయ సరిహద్దుని కలిగి ఉన్నాయి. అయితే ఇది కూడా కోడ్ ఉంది, అరుణా మ్యామ్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అరుణా మ్యామ్, అరుణా అంటే అరుణాచల్ ప్రదేశ్ కాదు, అరు వరకే తీసుకోండి. అరు ఫర్ అరుణాచల్ ప్రదేశ్,
NA నా ఫర్ నాగాలాండ్, మా ఫర్ మయన్మార్, మా ఫర్ మణిపూర్, M ఫర్ మిజోరాం. ఓకే. అరుణ మ్యామ్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, MA అంటే మణిపూర్, అనదర్ M ఫర్ మిజోరాం. ఈ అరుణ మ్యామ్ కోడ్ గుర్తుపెట్టుకొని సరిపోతుంది. మయన్మార్తో అంతర్జాతీయ సరిహద్దు గల రాష్ట్రాలు మనకి గుర్తుంటాయి. ఇప్పుడు బంగ్లాదేశ్తో అంతర్జాతీయ సరిహద్దు కలిగినటువంటి భారతదేశ రాష్ట్రాలు ఏంటో చూద్దాం. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అన్ని దేశాలలోకెల్లా ఏ దేశంతో అతి పొడవైన అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్నాము అంటే బంగ్లాదేశ్తో 4096 కిలోమీటర్లు అత్యధికంగా. ఆ తర్వాత చైనా ఫస్ట్ ప్లేస్ మాత్రం 4096 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దుతో ఏ దేశంతో మనం భారతదేశం సరిహద్దు కలిగి ఉందంటే బంగ్లాదేశ్. అతి తక్కువ సరిహద్దు మొదట్లోనే చెప్పాను, ఆఫ్ఘనిస్తాన్ కేవలం 80 కిలోమీటర్లు. ఓకే. అయితే ప్రజెంట్ ఏ రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉందో చూద్దాం. బంగ్లాదేశ్ చూడండి, ఈ మిడిల్లో బంగ్లాదేశ్ ఉంది, ఇది బంగ్లాదేశ్ అన్నమాట. ఓకే. ఆ రోజుల్లో తూర్పు బెంగాల్ అనేవారు. పశ్చిమ బెంగాల్ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇదంతా బెంగాల్ రాష్ట్రంగా ఉండేది, ఒడిశాతో పాటు బెంగాల్ రాష్ట్రంగా ఉండేది. ఓకే. దీన్ని 2 భాగాలు చేశారు ఆ రోజుల్లో, తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్ ఏంటి సార్, పశ్చిమ వైపు లేదనుకోవద్దు. ఆ రోజుల్లో ఈ బెంగాల్ మాత్రమే తీసుకుంటే ఈ తూర్పు బంగ్లాదేశ్ని బంగ్లాదేశ్ అంటాం, పశ్చిమ బెంగాల్ని పశ్చిమ బంగాళా అంటాం. ఓకే. అలాగే 4096 కిలోమీటర్ల పొడవున ఏ రాష్ట్రాలంటే వెస్ట్ బెంగాల్ అలాగా మరి ఇది టచ్ అయ్యింది వెస్ట్ బెంగాల్. అలాగే మేఘాలయ, ఇది మేఘాలయ, అస్సాము, అస్సాము మేఘాలయ 2 కూడా టచ్ అయ్యి ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఇక్కడ త్రిపుర, నెక్స్ట్ ఏమో మిజోరాము. ఈ విధంగా 1 2 3 4 5 ఈ 5 స్టేట్స్ కూడా అంతర్జాతీయ సరిహద్దుని కలిగి ఉన్నాయి బంగ్లాదేశ్తో. ఇవి గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. అతి పొడవైన అంతర్జాతీయ సరిహద్దు ఏ దేశంతో ఉంది అంటే బంగ్లాదేశ్తో ఉంది. దీనికి కూడా కోడ్ గుర్తుపెట్టుకోవచ్చు, త్రిషా మీనా బంగ్లాదేశ్లో MBA చేశారు అని గుర్తుపెట్టుకోండి. త్రిషా మీనా MBA ఎక్కడ చేశారు, బంగ్లాదేశ్లో చేశారు. త్రిషా అంటే త్రిపుర, మీ అంటే ఇక్కడ ఇది మిజోరాం అన్నమాట ఇక్కడ. ఓకే. M అంటే మేఘాలయ, B అంటే బెంగాలు, A అంటే అస్సాం. ఓకే. ఈ కోడ్ ద్వారా మనం బంగ్లాదేశ్తో త్రిషా మీనా బంగ్లాదేశ్లో MBA చేశారు. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి, లేదంటే మ్యాప్ అనేది మైండ్లో ఉంటే ఈ ప్రాబ్లమే మనకు ఉండదు. ఓకే ఫ్రెండ్స్, భారతదేశ ఉనికి విస్తరణ పార్ట్ 1 మనం పూర్తి చేసుకుందాం. వచ్చే వీడియోలో పార్ట్ 2ను కంటిన్యూ చేద్దాం. అంతవరకు వెయిట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్త వీడియోల గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.